హలో అండి. ఇక ఈరోజు హాలిడే బక్రీద్ కాబట్టి ఫ్రీగా మార్నింగ్ ఉప్మా పెసరట్టు చేస్తున్నానండి. అంటే టైం ఉంటుంది కదా, మామూలుగా డైలీ డేస్లో అయితే చేయలేము. ఇలా హాలిడే రోజు కొంచెం ఇవంతా టైం కన్జ్యూమింగ్ కాబట్టి ఇక పెసరట్టు వేసేసి దాని మీద ఇలా ఆనియన్స్ వేసానండి. దానిపైన ఆయిల్ వేస్తున్నాను. ఆనియన్స్ పిండిలోనే కలిపే కన్నా పైన వేసుకుంటే అవి బాగా కొంచెం క్రంచీగా తగులుతూ బాగుంటాయి. ఇక ఇటు సైడ్ ఉప్మా అయితే చేసేసానండి. చూడండి, జస్ట్ ఇప్పుడే అయింది. బాగా కొంచెం లూజ్గా చేసుకోవాలి, దీని మీద స్ప్రెడ్ చేయాలి కాబట్టి. ఇక పెసరట్టు బ్యాటర్ ఇలా కొంచెం పల్చగా ఉంటే మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది ఇది కూడా. ఇక ఈ ఉప్మానైతే అలాగే వదిలేయకుండా దీన్ని హాట్ బాక్స్లో తీసి పెట్టేసుకుంటే మనకి హాట్గా ఉంటుంది. స్ప్రెడ్ చేసేటప్పుడు మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఉప్మా జనరల్లీ బయట ఉంటే గట్టిపడిపోతుంది కదా. ఇక పెసరట్టు అయితే తిరిగేసానండి. దీనిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. యాక్చువల్గా పైన నెయ్యి వేస్తే బాగుంటుంది. నెయ్యి అయితే కొద్దిగానే ఉంది, అందుకని ఈసారి ఆయిలే వేసేసాను. ఇక ఆల్రెడీ ఇది ఒకటి వేసానండి. చూడండి, ఉప్మా పెసరట్టు రెండు ఎంత బాగా మెర్జ్ అయిపోయాయో చూసేదానికే బాగుంది. ఇక నెక్స్ట్ దీన్ని టర్న్ అవుట్ చేసేసాను. ఇప్పుడు మనం ఉప్మా ఇలా హాట్ బాక్స్లో తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని కొద్దిగా తీసుకొని వన్ సైడ్ స్ప్రెడ్ చేసుకోవాలండి. వన్ సైడ్ అంటే అదే వన్ సైడ్లో కూడా హాఫ్ సైడే టోటల్ స్ప్రెడ్ చేసేస్తే మనకి మిక్సింగ్ తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. నేనైతే ఇలా ఈ మోడల్ చేస్తున్నాను. హాఫ్లో ఇలా స్ప్రెడ్ చేసేసి ఇక దీన్ని హాఫ్ దానిపైన ఫ్లిప్ చేసేస్తాను. ఇలా అన్నమాట. అంటే టోటల్ ఇలాగే పెట్టేస్తే ఇలాగే తుంచుకొని తినేయచ్చు. లేదంటే ఉప్మా ఇంకా కొంచెం పలచగా చేసుకుంటే మనం దాన్ని బాగా ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. ఇక ఈరోజు బయట ఈ విధంగా ముగ్గేసుకున్నానండి. ఇప్పుడే జస్ట్ కొరియర్ వచ్చింది, దానికోసం బయటకు వెళ్ళాను, ఒక వీడియో వేశాను. జియో మార్ట్ నుండి ఆర్డర్ అయితే పెట్టేశానండి. బటర్ మిల్క్ ఇక్కడ బాగా దొరుకుతాయి. మార్నింగ్ పెట్టేస్తేనే మనకి అవైలబుల్లో ఉంటాయి. అందుకనేసి హాఫ్ లీటర్ బటర్ మిల్క్ అక్కడ మాత్రమే దొరుకుతాయండి. బయట ఎక్కడ మనకి చిన్నవే 200 ml మాత్రమే ఉంటాయి. అందుకని పెట్టాను. ఇక రైస్ బ్రాన్ ఆయిల్ ఆర్డర్ పెట్టాను. మినిమం ఆర్డర్ ఒక 200 ఉంటే సరిపోతుందండి. అప్పటికప్పుడు మనకు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. ఇక పీతాంబరి పౌడర్ అయితే నాకు కొద్దిగానే ఉంది. ఇక ఎల్లుండి పూజ ఉంది కదా, సప్త శనివారాల వ్రతం అనేసి పెట్టుకున్నాను. ఇక కర్డ్ ప్యాకెట్ పెట్టాను, అమూల్ కర్డ్. ఇక్కడ మాత్రమే ఉంటాయండి కొన్ని ఐటమ్స్, అలాంటివి మాత్రమే పెడతాను. ఈ మధ్య ఆర్డర్స్ కూడా ఎక్కువ ఏం పెట్టట్లేదులేండి. ఇక పన్నీర్ పెట్టాను, మదర్ డైరీ. చాలా బాగుంది ఇంతకుముందు వాడినప్పుడు, అందుకని మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఈరోజు పన్నీర్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక బాబు కోసం మిల్క్ షేక్ పెట్టాను, చాక్లెట్ మిల్క్ షేక్. ఇక ఈ పీతాంబరితో ఇది ఓపెన్ చేసి ఇందులో పోద్దామని ట్రై చేస్తున్నానండి. ఇదైతే కొద్దిగా ఉంది పీతాంబరి అంతే. ఇక దీపము మామూలుగా నేను సబీనాతోనే కడిగేస్తాను. మన వ్యూయర్స్కి కూడా తెలుసు, వెండి వస్తువులంతా కూడా. ఈసారి బాగా ఎల్లోయిష్గా అయిపోయిందండి దీపము. ఒక 2 months అయిపోయింది కదా, అందువల్ల ఏమో మరి. సరే, ఈసారి పీతాంబరి పౌడర్ ప్యాకెట్ మీద రాసినారండి, సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఇది యూజ్ అవుతుందనేసి. చూడండి, ఫర్ సిల్వర్ ఆర్టికల్స్ ఆల్సో అనేసి. సరే, ఒకసారి ట్రై చేద్దాము. ఎలా కట్ చేశాను కదా, పక్కనే ఉన్నాయి, ఇంకా ఈ వాషింగ్కి పెట్టుకున్నాను. ట్రై చేద్దామనేసి చూస్తున్నాను. ఇంకా దీపం తీసుకున్నానండి. దీపానికి పీతాంబరి రుద్దామని డైరెక్ట్గా అలాగే పూస్తున్నాను. ఇక నాకేం పెద్దగా షైనింగ్ ఏం అనిపించట్లేదండి, మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ విక్ స్టాండ్, ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. అంటే బ్రాస్కి ఇది యూజ్ అవుతుంది, కానీ సిల్వర్ చూడండి ఏమని అనిపించలేదు, ఫ్లాప్ అయింది. పీతాంబరితో క్లీన్ చేసిన తర్వాత చూడండి, షైనింగ్ అయితే పడుతోంది, కానీ ఎల్లో స్టైన్స్ అనేటివి అలాగే ఉన్నాయి. పసుపు కుంకుమ పెడతాం, బొట్లు పెడతాం కదా, అందుకు. ఇక సబీనాతో ట్రై చేద్దాం మామూలుగా రెగ్యులర్ లాగా అనేసి చూస్తున్నాను. ఇక బాగానే క్లీన్ అయింది చూడండి, తెలుస్తుంది. మొత్తం మురికంతా నల్లగా మొత్తం వచ్చేసింది. నాకైతే ఓకే అని అనిపించింది. మళ్ళీ వాటర్తో వాష్ చేశాను. కొత్త దీపం కాబట్టి షైనింగ్ వస్తుంది, కానీ మొత్తం స్టైన్స్ అయితే మళ్ళీ పోలేదు చూడండి. అక్కడక్కడ అంతా ఎల్లోయిష్గా అయితే కనిపిస్తుంది. ఇక ఓకే, మనము సిల్వర్ డిప్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను.
ఇక సిల్వర్ డిప్ మొన్న ఆల్రెడీ వచ్చింది కదండి. నేను మీషో నుండి ఈసారి ఆర్డర్ పెట్టాను. ఇక ఫస్ట్ ఈ పూజ ఆర్టికల్స్ ట్రై చేద్దాము. బాగా బ్లాకిష్గా అయిపోయాయి. అంటే సబీనాతోనే క్లీన్ చేస్తున్నాను కానీ ఈ మధ్య సిల్వర్ డిప్ యూస్ చేయలేదు. ట్రై చేద్దామని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ బౌల్ ఏదన్నా ఒకటి తీసుకొని అందులో ఇది పోసుకొని ఒక హాఫ్ పోసాను. ఫుల్ అయితే పోయలేదండి. హాఫ్ వేసి అందులో ఇవి ఆర్టికల్స్ అన్నీ డిప్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉంచేస్తే చాలండి. మనం ఏం దీన్ని పెద్దగా రుద్దాల్సిన అవసరంలా. సిల్వర్ డిప్ అంటే ఆల్రెడీ ఐడియా ఉంది కానీ ఇప్పుడు అమెజాన్ నుంచే ఆర్డర్ పెడతాను. ఈసారి మాత్రం మీషో నుండి పెట్టాను. 5 మినిట్స్ తర్వాత వాటర్ కింద వాష్ చేసేసానండి. చూడండి ఎంత వైట్గా వచ్చాయో. ఏదైనా సబీనా కన్నా సుపీరియరే అండి. ఇక అన్ని ఐటమ్స్ ఈ విధంగా తీసి పెట్టుకుంటూ ఉన్నాను. ఫస్ట్ ఈ చిన్న చిన్న విగ్రహాలన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత పెద్ద ఆర్టికల్స్ చేద్దాంలే, పెద్ద ఐడల్స్ చేద్దాంలే అనుకుంటున్నాను. చాలా బాగా క్లీన్ అయ్యాయండి. అమ్మవారు, వినాయక స్వామి అన్నీ కూడా బాగా వచ్చాయి. ఇక సరే, నా దగ్గర పట్టీలు అయితే ఉన్నాయి. చాలా బ్లాక్గా అయిపోయాయి చూడండి. మొత్తం డస్ట్ అంతా ఉంది. బయట చేయించాను ఒకసారి. చేసినప్పుడు బాగుంటాయి, మళ్ళీ మామూలే ఎక్కువ డస్ట్ పట్టేస్తాయి. సరే, ఇది ఒకసారి క్లీన్ చేద్దామని ఇంకా హాఫ్ ఉంది కదండి. అంటే దేవుడికి ఒక హాఫ్ పెట్టేశాను బాటిల్లో. ఇక రిమైనింగ్ హాఫ్లో ఈ విధంగా డిప్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. 1 టైమే కదా చేశాను. మొత్తము 90% మురికంతా కూడా బాగా పోయిందండి. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.